గ్రామాన కూడా పార్టీని బలోపేతం చేస్తూనే ప్రజలకు అండగా ఉంటూనే ఎన్నికలకి సన్నద్ధం. అంటే ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రెడీ అనే విధంగా మేమందరం కూడా దశ దిశ మా బాస్ మా అందరూ కూడా చెప్పారు. అదేవిధంగా ఒక డిజిటల్ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీ శ్రేణులను కానీ, పార్టీ నాయకులను కానీ, సామాన్య ప్రజలను కానీ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇబ్బందులకు గురి చేస్తే ఆ డిజిటల్ బుక్ లో వాళ్ళ నమోదు చేస్తాం. తప్పనిసరిగా రెడ్ బుక్ కి ఫైర్ పుట్టిస్తాం. రెడ్ బుక్ కి మంటలు పుట్టించే విధంగా డిజిటల్ బుక్ ఉంటది. ఎందుకంటే ఆ డిజిటల్ బుక్ లో ప్రతి ఒక్కడి పేరు కూడా, ఇబ్బంది పెట్టే ప్రతి ఒక్కడి పేరు కూడా నమోదు చేస్తాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. తప్పైందని క్షమించేదాకా, క్షమాపణ చెప్పేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద జోలికి వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి డిజిటల్ బుక్ లో వాళ్ళ పేర్లు కూడా నమోదు చేయబోతాం. ఏ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటది. ఇది మీకు తెలిసిన నగ్న సత్యమే. తప్పనిసరిగా గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టం చేయబోతా ఉన్నాం. అనుబంధ సంఘాలని బ్రహ్మాండంగా వాళ్ళకి అండగా ఉండబోతాం. అనుబంధ సంఘాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి కూడా యువత, విద్యార్థి, మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని వింగులను కూడా బలోపేతం చేయబోతాం. అంటే ఎమ్మెల్యేలు ఏదో రాజీనామా చేయబోతున్నారని బయట ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా కల్పితాలే కదా. మీ బిగ్ టీవీ చెప్పే బాసు